డియర్ ఫ్రెండ్స్, బాగా వడపప్పు తిని బిందెడు పానకం తాగి బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు కదా. ఆ యొక్క శ్రీరాముడి దయ మనందరి మీద ఎలాగో ఉండాలి. సీతమ్మ తల్లి దయ మనకు కూడా దొరకాలి. అండ్ సరే, వాళ్ళ దయాభిక్ష ఎప్పుడు దొరుకుతుంది, దొరకాలి. రేకీలో మాస్టర్షిప్, రేకీలో గ్రాండ్ మాస్టర్ని చేసేటప్పుడు ఒక మాట అన్నారు, నాకు ఎందుకో ఆ రోజు కోపం వచ్చింది. వి ఆల్ ఆర్ బెగ్గర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఏంటి దేవుడి ముందు మనం ఈ ఒళ్ళమ్ముకునే ముండ్లు అందరూ, ఈ బజార్ ముండ్లు, ఒళ్ళమ్ముకునే లంజలు, దిక్కుమాలిన ముండలు ఎప్పుడు చేస్తారో ఏమో వాళ్ళ పిల్లలు వాళ్ళు. ఎస్, సీత వ్యభిచారం చేసే సీతా కోడలు. ఎస్, సీత అంటే సీతమ్మ తల్లి నేపాల్ కాదు, సీతా మనోహరి అని ఉందిలే ఒకటి, వసంత్ నగర్ 674 కుకట్పల్లి హైదరాబాద్. అందులో ఆ బజార్ది వ్యభిచారం చేస్తాం. ఎస్, మన పేరు సీత. అండ్ భార్గవి, కవిత యలహంకలో ఒళ్ళమ్ముకునే ముండ్లు. వీళ్ళు భారతీయులు, భారతీయులు. ఎస్. అండ్ శ్రావణి ఒళ్ళమ్ముకొని వ్యభిచారం చేసి MBBS చదివారు. శాంతి, ప్రకాశ్రావు కూతురు వ్యభిచారం చేసే శాంతి, సుధా ఒళ్ళమ్ముకునే మొండలు వీళ్ళంతా. ఆ సుందరి టీచర్ కూతురు శశి వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన మొండలు. శ్రావణి, బజారు మొండలు. వీళ్ళు ఈరోజు మా లక్షలు, కోట్లు, మిలియన్స్ తీసుకొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఒళ్ళమ్ముకునే రత్నకుమారి, బిందులాగా, బుజ్జమ్మ పిల్లల్లాగా నాశనం అయిపోతాయి, కాలి మసిపోతాయి, ఫెయిల్ చేసి. సో డియర్ ఫ్రెండ్స్, సరే వడపప్పు తిన్నాం, పానకం తాగాం, కొంచెం హిస్టరీ తవ్వాలి. నిధి బయటకు వస్తుంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా? లెట్ us see. నిధి ఎక్కువ మనకి ఆనందాన్ని, సేఫ్టీ, సంతోషాన్ని ఇస్తుందా? రాముని సన్నిధి మనకి ఆనందాన్ని, సేఫ్టీ, సన్నిధి ఇస్తాయా? లెట్ us see.